6 గ్యారంటీలు అమలుతో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనా కార్యక్రమం అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. ఇక నూతన కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల అధికారులతో మంత్రులు ప్రజాపాలన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు ప్రజాపాలనా కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. పేద ప్రజలు ఆశలు నెరవేర్చే దిశగా ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పథకాలు అమలు చేసే బాధ్యత అధికారులపైనే ఉందని అన్నారు. ఇక పేదవారి నుండి వచ్చే ప్రతి దరఖాస్తుకు సానుకూలంగా స్పందించి పరిష్కార చర్యలు తీసుకోవాలని కోరారు. గడ్కరీ గారికి బాగా దగ్గర కాబట్టి ముఖ్యమంత్రి గారు R&B ఇచ్చారు. దయచేసి ఆనాడు శాంక్షన్ చేసినటువంటి జాతీయ రహదారులన్నీ కూడా వెంకటరెడ్డి గారి టైంలో పూర్తవుతాయనే విశ్వాసం, నమ్మకం నాకుంది. ఎందుకనంటే ఆయన వెళ్ళి దెబ్బలాడి తీసుకురాగలుగుతాడు. కాబట్టి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి నాగపూర్ నుంచి అమరావతి మీకు తెలుసు, చాలా వరకు టెండర్స్ పిలిచారు, పనులు జరుగుతున్నాయి. ఇంకా ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా సాల్వ్ చేసి అది పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ఖమ్మం నుంచి అంటే సూర్యాపేట రోడ్ ఎక్స్టెన్షన్లో రాజమండ్రికి వెళ్ళేటటువంటి అది కూడా టెండర్స్ పిలిచి పనులు జరుగుతున్నాయి. అది మీ కాలంలో పూర్తి స్థాయిలో అమలు కావాలని, అదేవిధంగా కోదాడ టు కొరివి అది కూడా పనులు ప్రారంభించాం. ఇంకా నేషనల్ హైవే పరిధిలో జరుగుతోంది, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని. రెండవది, కొత్తగూడెం నుంచి ఒలిగొండ అది మీకు కూడా సంబంధించింది. మీరు కూడా శాసనసభలో అడిగారు నేనున్నప్పుడు. అది కూడా శాంక్షన్ చేసుకున్నాం. అది హైదరాబాద్కి చాలా సులువైనటువంటి మార్గం. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకోవాలని. ఇంకా 1-2 ఆ రోజు పంపించాం, కానీ జగ్గైపేట టు వయా తల్లాడ టు కొత్తగూడెం, అదేవిధంగా కొత్తగూడెం టు రాజమండ్రి ఇంకొకటి శాంక్షన్ అయింది. అది అలైన్మెంట్ పోలవరం వల్ల కొద్దిగా చేంజ్ ఉంది. అవి రెండు చూసుకుంటే ఖమ్మం జిల్లా 1 సెంటీమీటర్ జాతీయ రహదారి లేని జిల్లా. ఇప్పుడు 4 పక్కల నుంచి ఖమ్మం జిల్లాకి, కొత్తగూడెం పట్టణానికి, ముఖ్యంగా భద్రాద్రి పుణ్యక్షేత్రానికి రోడ్లు కావాలనే నా కోరికనే. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఇంకా ముఖ్య నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకునే దాంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏదైతే ఉందో, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏ 6 గ్యారంటీలు ఇచ్చారో ఇందాక మా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్లు 7వ తారీఖు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రి గారు, మా సహచర కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల లోపే 6 గ్యారంటీల మీద కేబినెట్ మీటింగ్ పెట్టుకొని వాటికి భద్రత కల్పించే, చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేబినెట్లో మొట్టమొదటిగా చేసుకున్నాం. అంటే మా చిత్తశుద్ధి ఎలాంటిది, మేమిచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలని తహతహలాడుతున్నాం. ఈ హామీలకి ఆర్థిక పరమైన అంశాలు అనేకమైన ఉన్నా, అనేక ఒడదొడుగులు వచ్చినా, ఎట్టి పరిస్థితుల్లో మనసుంటే మార్గం ఉంటది అనే విధంగా ఈ 6 గ్యారంటీలు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. దీంట్లో భాగంగా మొదటి 2 రోజుల్లోనే ఈ 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలని మాటలతో కాకుండా చేతలతో చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు, మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు 2 రోజుల క్రితం కలెక్టర్లని, జిల్లా టాప్ అఫీషియల్స్, ఎస్పీలని విస్తృత స్థాయి సమావేశం జరిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నడవడిక, భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే దాని దిశగా ఎలా ప్రయాణం చేయాలనేది దిశని
నిర్దేశించడం జరిగింది ఆ సభలో. మొదటి సమావేశం ప్రజాపాలన మీద ఇప్పుడే ఆఫీసర్స్తో ఒక అవగాహన సదస్సులాగా పెట్టుకున్నాం. ఈ నెల 28 నుంచి 6వ తారీఖు వరకు జరిగే గ్రామ సభలలో మేము ఇచ్చిన 6 గ్యారంటీలతో అభయహస్తం పేరుతో ఆ కార్యక్రమాల్లో బెనిఫిషియర్ని సెలెక్ట్ చేయడం కానీ వాళ్ళ అప్లికేషన్ ఆహ్వానించి ఆ తర్వాత స్ట్రీమ్లైన్ చేసుకుంటూ దాన్ని అమలుపరిచే దిశగా మా ప్రభుత్వం ముందుకు పోవాలని అధికారంలో చేపట్టి 20 రోజులు కాకముందే మీకు తెలుసు 2 రోజుల్లోనే 2 కార్యక్రమాలు బహుశా దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని 2 రోజుల్లో అమలు చేసే చరిత్ర ఎక్కడ లేదు. 6 సార్లు గెలిచిన ప్రజాప్రతినిధిగా నేను ఇన్ని రాష్ట్రాల్లో చూస్తే ఎక్కడ జరగలేదు. మీళ్ళ కార్యక్రమంలో ఏ విధంగా పేదలైన అర్హులకు చెందాలి, దాని విధంగా ఏ విధంగా మేము అందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, ఆదరా బాదరా కాకుండా ఉన్నవారికి పేదవారికి చెందవలసిన స్కీమ్ చెందకుండా అతి పేదమైన నిరుపేద నుంచి మొదలుపెట్టుకొని ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి చెందాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రాసెస్తో స్టార్ట్ చేసినాం. దాని 6 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు మేము కూర్చొని దాన్ని ఫైనల్ చేసి మేము ఇచ్చిన